దేవుని స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలండి. బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకములు, బైబిల్ మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయండి. ఆ 66 పుస్తకములో పాత నిబంధన పుస్తకాలు ఎన్ని, కొత్త నిబంధనల పుస్తకాలు ఎన్ని, మొత్తం వాటి వివరణ కొద్దిగా మీతో నాకు తెలిసింది నేను మీతో పంచుకోవాలని అనుకునిచున్నాను. మరి అందరికీ తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు. మరి నాకు తెలిసింది కూడా మరి నేను మీతో తెలియపరచాలని అనుకునిచున్నాను, తెలియపరుస్తున్నాను. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోంచి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఉన్నాయండి మొత్తం బైబిల్లో. బైబిల్ అని బైబిల్ పుస్తకం అంటారు కదా, ఆ బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఉన్నాయి. ఆ 66 పుస్తకాల్లో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన పుస్తకములు 27, మొత్తం కలిపితే 66 పుస్తకములు ఉన్నాయి. పాత నిబంధన పుస్తకములో అధ్యాయాలు మొత్తం 929 అధ్యాయాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో అధ్యాయములు 260 అధ్యాయములు ఉన్నాయి క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో 929 అధ్యాయాలు, క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. మొత్తం కలిపితే 1189 అధ్యాయాలు బైబిల్ మొత్తం మీద ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు మొత్తం కలిపి 1189 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్ మొత్తం మీద. పాత నిబంధన మధ్య పుస్తకం, పాత నిబంధనలో 39 పుస్తకములు కదా, 39 పుస్తకములు కదా. ఆ 39 పుస్తకములో పాత నిబంధన మధ్య పుస్తకము సామెతల గ్రంథం. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి కదా క్రొత్త నిబంధనకి. ఆ క్రొత్త నిబంధన 27 పుస్తకములో మధ్య పుస్తకం మొదటి దశలోనిక పత్రిక. పాత నిబంధనలోని అధ్యాయము, మధ్య అధ్యాయము యోబు గ్రంథము. 66 పుస్తకములలో మధ్య అధ్యాయము కీర్తనలు 117వ కీర్తన. 66 పుస్తకములో ఉన్న మధ్య అధ్యాయము కీర్తనలు 117వ అధ్యాయం. పాత నిబంధనలో మధ్య వాక్యం 2వ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 18వ వచనం. క్రొత్త నిబంధనలో మధ్య వాక్యము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 17వ వచనం. పాత నిబంధనలోని చిన్న వాక్యం మొదటి దిన వృత్తాంతములు 1వ అధ్యాయము 1వ వచనం. చాలా చిన్న పదాలు ఉంటుందండి. క్రొత్త నిబంధనలో చిన్న వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వాక్యం. యేసు కన్నీళ్లు విడిస్తాడు కదా, యేసు కన్నీళ్లు విడిచెను అని చిన్న వాక్యం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వాక్యం. పరిశుద్ధ గ్రంథంలోని మొట్టమొదట పరిశుద్ధ గ్రంథమును రచించినది మోషే ద్వారా రాయబడి ఉన్నది. అన్ని గ్రంథముల కన్నా ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తం 40 మంది భక్తులు రాశారని చెప్పి ఉన్నారు కదా ప్రవక్తలు. అందులో రాసిన అన్ని గ్రంథముల కన్నా పాత గ్రంథము యోబు గ్రంథం. అన్ని గ్రంథముల కన్నా పాత గ్రంథము యోబు గ్రంథం. 66 పుస్తకాలు కదా, 66 గ్రంథాలు కదా. ఆ 66 పుస్తకాలు ఉన్నాయి, 66 గ్రంథాలు కాదు. కొన్ని గ్రంథాలు, కొన్ని పత్రికలు కదా. 66 పుస్తకములో
పెద్ద అధ్యాయము. కీర్తనలు 119 అధ్యాయము పెద్ద అధ్యాయం. 176 వచనాలు ఉంటాయి ఆ పెద్ద అధ్యాయము. కీర్తనలు 119 అధ్యాయము 66 గ్రంథములలో పెద్ద అధ్యాయము. కీర్తనలు 66 పుస్తకములో పెద్ద అధ్యాయము. కీర్తనలు 119 కీర్తన. పరిశుద్ధ గ్రంథము 40 మంది భక్తులు రచించారు. అందులో పౌలు గారు 14, క్రొత్త నిబంధనలో పౌలు గారు 14 పత్రికలు రచించారు. క్రొత్త నిబంధనలో ప్రభు రాకడ గురించి సంబోధన చేసిన మాట 300 సార్లు పైన వ్రాయబడి ఉన్నదంట. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు రాకడ గురించి ఆ ప్రవక్త నోటే కానీ ఆ భక్తులు ఈ భక్తులు ఆ నోట ఈ నోట పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే 300 సార్లు పైన రాకడ గురించి వ్రాయబడి ఉన్నదంట. చూడండి, 300 సార్లు అంట. మనిషి కుమారుడు అని 4 సువార్తలలో 80 సార్లు పైన వ్రాయబడి ఉన్నది. 4 సువార్తలలో మనిషి కుమారుడు అన్న మాట 80 సార్లు పైన వ్రాయబడి ఉన్నదండి. మరి ఇలాగూ పాత నిబంధన కాలానికి బీసీ అని, క్రొత్త నిబంధన కాలమునకు ఏడి అని పేరు పెట్టారండి. దేనా స్తోత్రాలు. ఆయన చెప్పిన ఉపమానములు 38. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. యేసు ప్రభు వారు ఉపమానము ఒకే అధ్యాయములో 7 సార్లు అని చెప్పాను. వాటితో అన్నిటితో కలిపి ఆయన చెప్పిన ఉపమానాలు 38 ఉపమానాలు చెప్పాడు. మొత్తం నేను చెప్పింది మాత్రం 7, ఒక అధ్యాయంలోనే 7 చెప్పాను. ఇది మొత్తం యేసు ప్రభు వారు వచ్చిన ఆయన సువార్త ప్రారంభించింది మొదలుకొని ఆయన సువార్త ముగించే వరకు కూడా, ఆ శిలువ మరణం ఎక్కే వరకు కూడా, ఎక్కక ముందు వరకు కూడా ఆయన సువార్త ఎక్కడైతే చెప్పి ఉన్నాడో ఆ సువార్తలో 38 సార్లు ఉపమాన రీతిగా చెప్పి, ఉపమాన భావముతో చెప్పి ఉన్నాడు 38 సార్లు. ఇంకా అనేకమైన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేనా స్తోత్రాలు. ఇంకా అనేకులు ప్రభు రాకడ త్వరగా రాబోతున్నది గనక పేతురు గారు చెప్పుచున్నారు, ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను, ఆలస్యం వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చునని. ఆయన రాకడ కొరకు మన అందరం సిద్ధపడదాం. ఇది అనుకూల సమయం, నేడే రక్షణ దినము గనక ఈ రక్షణ దినములోనికి ఇంకా అనేకులను రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఈ మాటలు నాతో పంచుకున్నందుకు దేనా స్తోత్రాలు. ఈ మాటలు దేవుని దీవించును గాక. ఆమేన్.